ఎవరికీ చెప్పుకోలేను. నాన్నకి చెప్పుకోలేను. ఫ్రెండ్స్‌కి చెప్పలేను. ఇన్ని ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో నేనసలు ఏం చేద్దాం అనుకున్నా, ఏమయ్యా, ఎక్కడున్నా, వాట్ ఐ యామ్ డూయింగ్, వాట్ ఐ యామ్ ఫేసింగ్ అంటే హూమ్ ఐ యామ్ ఫైటింగ్ గూడా నాకు తెలీదసలు. నేను ఎవరితో ఫైట్ చేస్తున్నానో గూడా తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ అండర్‌స్టాండ్ లైక్ నాతో నేనే ఫైట్ చేస్తున్నా. ఐ హావ్ టు ఓవర్‌కమ్ మై ఆల్ ద థింగ్స్ అని. వాటన్నిటి నుంచి ఓవర్‌కమ్ చేసుకొని డే బై డే ఐ వాస్ మోటివేటింగ్ మైసెల్ఫ్. డబ్బులున్నా, లేకపోయినా, ఏదున్నా, లేకపోయినా అంటే ఈ ఏజ్‌కి జనరల్‌గా అందరేంటంటే మంచిగా పార్టీస్ అది ఇది ఫుల్ చిల్ కల్చర్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ అదంతా ఉండే. బట్ ఐ వాస్ వెరీ స్ట్రిక్ట్ టు మై కెరియర్. ఐ వాస్ వెరీ స్టిక్ టు అంటే ఒకటే గోల్, ఒకటే ఫోకస్ సినిమా కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి అని. అట్లా చాలా ఆడిషన్స్ ఇస్తూ దెన్ మై కెరియర్ గివ్ అప్ ఎప్పుడు ఇయ్యలేదు. లైక్ ఎన్ని సార్లు గివ్ అప్ ఇయ్యాలనుకున్న ప్రతిసారి ఐ యూజ్డ్ టు వాచ్ 'రవితేజ' సార్స్ ఇంటర్వ్యూస్, 'చిరంజీవి' గారివి, లైక్ 'ఎన్టీఆర్' గారు, హూఎవర్ లైక్ 'విజయ్ దేవరకొండ' గారు, 'విశ్వక్ సేన్', 'శ్రీ విష్ణు' గారు. ద లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ హావ్ కమ్ ఫ్రమ్ నో బ్యాక్‌గ్రౌండ్ అండ్ దే ప్రూవ్డ్ దెమ్‌సెల్ఫ్ యాస్ ఎ స్టార్స్ అండ్ స్టాండర్డ్ తీసుకొనుండే. ఏదో ఒక రోజు నేను గూడా కొడతా అనుకోనుండే.